చేసినాయా? రైట్, మళ్ళీ వస్తాను ప్రసాద్ గారు. లక్ష్మీనారాయణ గారు, సప్తగిరి ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఫైటింగ్ జరిగిందని, వీటిలో ఎంతవరకు వాస్తవాలు? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాము, సో ఇంకా మేము ఏది మాట్లాడినా వారు మమ్మల్ని ఏమీ చేయలేరు అనేటువంటి ఒక ఇదితో ఆరోపణల అలా కదా, ఆరోపణ కాదు. కానీ జనరల్గా 5 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ బయటకు వచ్చి కానీ ఒక మీడియా ప్రెస్ మీట్ కానీ ఒక జగన్మోహన్ రెడ్డి ఏనాడు అది కనిపించలా. ఏంటంటే ఎప్పుడు సజ్జలే మాట్లాడతాడు, ఆయన చెప్పింది ఆయన కూర్చున్నాడు, పబ్జీ ఆడుకుంటానే కూర్చున్నాడు. సరే, ఎక్కడైనా ఒక్క ప్రూఫ్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పదే ప్రసాద్ గారు మీరు పబ్జీ ఆడుతున్నారని ఎక్కడన్నా ఒక ప్రూఫ్ ఉందా? ఒక చిన్న ప్రూఫ్ ఏమండి, ఎక్కడైనా సీఎం అన్నాడు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటాడు సార్. స్కూల్ హెడ్ మాస్టర్ ప్రతిరోజు స్కూల్కి వస్తేనే కదా స్కూల్ నడిచేది. మీరు ఒక మాట చెప్పండి సార్, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్కి వస్తేనే కదా స్కూల్ నడిచేది. నువ్వు ఏనాడు ఇంట్లోంచి బయటికి రాకుండా, ఏనాడు సచివాలయానికి రాకుండా, ఏనాడు ఎక్కడ రాకుండా స్కూల్ ఏనాడు వస్తుంది? ఎవరో మన వైస్ ప్రిన్సిపాల్ లాగా ఉపాధ్యాయ అసిస్టెంట్ ప్రధాన ఉపాధ్యాయుడి కింద సజ్జల్ని, విజయసాయిరెడ్డిని, సుబ్బారెడ్డిని, బొగ్గనని పెట్టుకుని 4 పెట్టుకుని ఆయన లోన కూర్చుంటే ఎట్లా కదా? ఆయనే మోసం చేసుకున్నాడు, వీళ్ళందరూ కలిపి మోసం చేశారు. అయిపోయింది, ఇంక అయిపోయింది. దాని గురించి మనం అనవసరం డిస్కస్ చేసుకోవడం అనవసరం. మనం అసలు ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గురించి చేసుకోవడం, ఆయన మోసం చేసుకోవడం అయిపోయింది. అదొక చరిత్ర అయిపోయింది. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని ఎట్లా చేసుకోవాలి? మనం హ్యాపీ మూమెంట్లో ఉన్నాం, కూటమి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేసుకుంటూ మనం గవర్నమెంట్కి కూడా ప్రజల యొక్క బాధ్యత వ్యవహరించి, మనం కూడా కొంత బాధ్యత వ్యవహరించి గవర్నమెంట్కి ఎలా సపోర్ట్ చేయాలి. అలాగే దాడులు చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు తెల్లారు లేస్తే మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మన వీధిలో ఉండేవాళ్ళే కాబట్టి అది దాడులు చేయటం కూడా కరెక్ట్ కాదని నేను అంటాను. ఏదైనా ఉంటే మీడియా ముఖంగానో లేకపోతే మామూలుగానో కేసులు పెట్టుకోండి తప్ప జనరల్గా వెళ్ళి పిల్లల్ని కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఎవరో హర్షించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు దాడులు చేయొద్దని చెప్పేసి. దాడులు జరుగుతున్నాయి అంటారా లేదంటారా? ఇప్పుడు చూస్తున్నాం కదా, మీడియాలో దాడులు జరుగుతున్నాయి అంటున్నారా? ఎంతవరకు నిజమో తెలియదు. ఆ దాడులు జరగకూడదని నేను అంటున్నాను, నా అభిప్రాయం. ఒకవేళ జరిగితే జరగడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక గ్రామంలో, ఒక వీధిలో, ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళు. తెల్లాళ్ళు అయితే అందరూ ఒకరికొకరు ముఖం చూసుకునేవాళ్ళు. మొన్నటి వరకు అందరూ కలిసి ఉన్నవాళ్ళే కదా. ఈ పార్టీల కోసం మనం కొట్టుకోవాల్సిన పని లేదు మాట. అది నా ఉద్దేశం. అందరూ కలిసి ఉండి బాగుండి వెళ్తే ప్రభుత్వానికి కూడా మన సహకారం అందించి మనం కూడా కొంత కోఆపరేట్ చేసుకెళ్తే మనం ఏంటంటే ఇప్పుడు మన అందరి చేతుల్లో ఉందండి ఆంధ్రప్రదేశ్ని ఎట్లా బాగు చేసుకోవాలన్నది. అంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 14 యూనివర్సిటీలు ఇచ్చింది. రోడ్స్ కానీ అన్ని రకాలు కూడా ఇప్పుడు 17 జిల్లాలకి 17 మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా మంగళగిరి ఎయిమ్స్ కానీ, నిట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇంకా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా నిధులు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఇండస్ట్రీలు కానీ, అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, క్లోజ్ అయిపోయింది కదా ఆయన. ఇప్పుడు అట్లాంటి మళ్ళీ పెద్ద ఇండస్ట్రీస్ అన్ని తెచ్చుకోవాలి కదా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అన్నింటిలో కూడా మన దాన్ని కొద్దిగా చేసుకుంటే అందరూ కలిసి కట్టుకోవడం, మన ప్రజలు కూడా తగు తోడ్పాటు అందించి ఈ మీడియా కానీ ఇలా కానీ ఏమీ కూడా రకరకాల చిలువలు పొలవలు చేయకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకోవాలన్నమాట అని నా అభిప్రాయం. ప్రజలు కూడా అన్ని పార్టీలు కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్, మనం ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే కదా, ఇండియాలోనే కదా. మొత్తానికి ఇప్పుడు మీరు మొత్తానికి 3 పార్టీలు చాలా బాండింగ్, అద్భుతమైన బాండింగ్తో ఉన్నాయి. ఒకరి కోసం ఒకరు అనేలాగా ఉన్నాయి. సో త్యాగం అంటే నాకు ఈ శాఖ నువ్వు ఊహించుకో అంటే ఒకరు, లేదు నువ్వు తీసుకోంటే ఒకరు. దీన్ని ఏదైనా చెప్పాలంటే శాఖల దగ్గర ఎక్కడా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేవు, అందరూ డిస్టర్బెన్స్ లేదు. ఫస్ట్ దానికి ముహూర్తం నాటింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. నేను త్యాగం చేస్తాను, సీట్లు తక్కువ చేస్తాను, వ్యతిరేక ఓటు విడిపోనవును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం నేను ఏదైనా చేస్తున్నా ఆయన అలాగే నిలబడ్డాడు. అలాగే అందరూ ఓటు కన్సాలిడేట్ అయింది కాబట్టి చాలా బాగా వచ్చింది. అలాగే బీజేపీ పాటు అన్నీ కూడా జరిగింది కాబట్టి మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, మన కోఆపరేషన్ ఎలా అవ్వాలి, సజెషన్స్. ఇక్కడ ఒకటి అర్థం అవుతా ఉంది, పవన్ కళ్యాణ్ గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏది కాదనేది లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు
కాదంటే పవన్ కళ్యాణ్ గారు అడిగేది లేదు. అంటే ఒకరికొకరు ఆయన చెప్పింది ఈయన చెప్పింది ఆయన, ఇద్దరు బాండింగ్ తో చాలా స్ట్రాంగ్ బాండింగ్ తో ఉన్నారు. సో వీరిద్దరికి మీరు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. నిన్న స్టేజ్ మీద చూసాం కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అది చూస్తేనే అర్థమైపోతుంది. అదే బాండింగ్ 10 కాలాల పాటు సాగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు శాఖల్లో ఒకే మంత్రిత్వ శాఖలు కానీ లేకపోతే మంత్రి పదవులు కానీ, సో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, సో వాటిలో కూడా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా ఒకరికొకరు చేసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్గా ఎప్పుడు, ఎందుకంటే మంత్రివర్గం 8 అసెంబ్లీలకు ఒక మంత్రివర్గం కింద డిసైడ్ చేశారు. అలాగంటే రేపు పొద్దున కూడా అన్ని పదవులు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, నామినేట్ పోస్టులు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్నీ కూడా అదే శాతంలో వెళ్తాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అదే ఫాలో అవుతారు. అది ఫాలో అయినప్పుడు ఎవరికి కూడా అంటే పొరపించాలు రావు. డైరెక్ట్గా అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు మధ్యలో ఎంట్రీ కూడా దూరదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ డైరెక్ట్ అండర్స్టాండింగ్స్, అధినేతలు ముగ్గురు ఒక స్టాండ్ మీద ఉన్నప్పుడు రిమైనింగ్ ఏది కూడా ఎవరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కంటే పచ్చగా ఉన్నాడు పచ్చగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు చూడగానే కళ్ళు కొడుతూ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మీడియాలోనో ఏదో యూట్యూబ్ ఛానల్లో రకరకాలు పెడతా ఉంటారు. ఇప్పుడు పెళ్ళి సుమ్మాన్ని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు ఇడిపోతారని అడిగినట్టుగా ఇవన్నీ కరెక్ట్ కాదు. 10 కాలాల పాటు సాగాలి, బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మనం కేంద్రం నుంచి అన్ని నిధులు తెచ్చుకోవాలి. అలాగే మాకేంటంటే కోరిక ఏంటంటే బాలసౌరిక్ గారు కూడా మన మచిలీపట్నం నుంచి ఒక మినిస్టర్ అయింటే బాగుండదని మేము కోరుకున్నాం. ఇస్తారేమోలండి, డెఫినెట్గా ఇంకా ఖాళీలు ఉన్నాయిగా కేంద్రంలో, ఇస్తారేమో. ఇంకా అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి స్థానం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. శివపార్వతి గారు ఏంటి? శివపార్వతి గారు మొత్తానికి మీ మిత్రపక్షం సప్తగిరి ప్రసాద్ గారు పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద, వారి బాండింగ్ మీద. సో ఇక్కడ మీ బాండింగ్ స్ట్రాంగ్ అయింది, వారి బాండింగ్ మీద ఆరోపణలు చేస్తున్నారు. సో మీరేం ఖండించటం లేదు? అలా కాదండి, ఆరోపణలు కాదండి, నిజమై ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అరుపులు వినపడ్డాయని చెబుతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో మొత్తం సకల శాఖ మంత్రిగా ఒక వెలిగాడు కాబట్టి ఫెయిల్యూర్ కూడా ఆయనే ఫేస్ చేయాలి కాబట్టి గట్టిగానే పడి ఉంటాయి బెల్ట్ దెబ్బలు అనేది మాత్రం అది విశ్వసనీయ సమాచారం. ఆ రోజు రిజల్ట్ వచ్చిన తెల్లారు ఇది సోషల్ మీడియాలో చక్కెర కొట్టిన వార్త. సో సోషల్ మీడియాలో వార్త వచ్చిందంటే ఇంతకు ముందు మీడియాలో వార్తలైనా కొంచెం అనుమానిస్తారేమో కానీ సోషల్ మీడియా వార్తలు ఇప్పుడు యాక్యురేట్ గా తీసుకోవడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందో లీక్ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంగానే ఫీల్ అవుతున్నాం మేము, పడుంటాయి బెల్ట్ దెబ్బలని. సో పడపోతే పడలేదని చూపించుకోమనండి, మాకేం వార్తలు లేవని ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో చూసాం కదా. బూతులతోటి, బూత్ పార్టీ, ఆ బూతులతో విని 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 జనాలకి విసుకొచ్చి అసలు ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి, పాలన అంటే ఎలా ఉండాలని షేరింగ్ రోజే చూపించారు. చూసారా? ప్రమాణ స్వీకారం కాదు, అది ప్రగతికి శ్రీకారం. ఆ రోజు స్టేజ్ మీద జరిగిన అద్భుతాలు ఎలా ఉన్నాయి, ఒక బాండింగ్ అన్నదమ్ములు ఎలా ఉండాలి, మిగతా పార్టీలు నాయకులు ఎలా కలిసి ఉండాలి, మధ్య అనుబంధం ఎట్లా ఉండాలి, ప్రజల్లో మంచి పాజిటివిటీని నింపుతున్నారు. అలా ఉండాలి గాని కూర్చోబెట్టి ఆయన మొదటి రోజే బాదురు నేను కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేస్తా అని అబద్ధం చెప్పాడు. పూర్తిగా జనాలు ముంచి అవతల పంపించేశారు. అంతే కదా. అదేమంటే అంటాడు జనాలు మోసం చేశారట, ప్రజలు మోసం చేశారట. ఆయన సంక్షేమ పథకాలు, ఆయన డబ్బులన్నీ తీసుకొని ఆయన ఇడుపులపై ఎస్టేట్ నుంచో భారతీయ సిమెంట్ నుంచో పాపం కోటాను తరలించి అందరూ ప్రజలు డబ్బు ఇచ్చారు కదా, అందుకని ఆయన మోసం చేశారంట ప్రజలు. మళ్ళీ అదొక పనికిరాని ఏడుపు ఒకటి. ఆ ఏడుపు ఏడవడం కూర్చొని ఆ రిజల్ట్ వచ్చిన రోజు మేము ప్రతిపక్షాలు మొత్తుకుంటూనే ఉన్నాం. మీరు గడప గడపగా ఎమ్మెల్యే అంటున్నారు, తరిం కొడుతున్నారు, ప్రజా వ్యతిరేకను గుర్తించండి అంటే మా సంక్షేమమే మాకు బలం ఇస్తుంది, మా సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ఎంత ఇచ్చాం అంటే ప్రజల అన్న భిక్షగాళ్ళ మీకు అంటే మీరు ఇస్తే వాళ్ళు తీసుకునే వాళ్ళ? ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు కట్టిన ట్యాక్సులతో మీరు ఈరోజు కులుకుతున్నారు? మళ్ళీ మీరు ఏదో కొంచెం వాళ్ళకి ఇచ్చిన దాన్ని మేమిచ్చాం చివరికి ఓడిపోయినా కూడా 50 లక్షల లబ్ధిదారులు ఏమైపోయారో, నేను ఇచ్చిన వాళ్ళు ఏమైపోయారో, అప్పుడు కూడా నేనిచ్చిన అనే అహం తగ్గల ఆ మనిషికి.
ఆయన ఏమన్నా ఇవ్వడానికి ఆయన ఏమన్నా రాజా? ప్రజలు ఏమన్నా భిక్షగాళ్ళ? అంటే నేను ఏమిస్తా, నేను డబ్బు ఇస్తా. రేపు మీరు కూడా కూటమి నేతలు ఎవరో కూడా ప్రజలకు మేము ఇది ఇచ్చాము, అది ఇచ్చాము, అది చేసామని మీరేం మాట్లాడరుగా మరి? కూటమి నేతలు మేము ఇచ్చాము అనరు, ప్రజలకు సేవ చేశాము అంటారు. అది సేవ చేయడం మా బాధ్యత అంటాం. అంటే సేవ అంటే మరి మీరు కూడా ప్రజల డబ్బులే కదా. బానిసలం మేము ప్రజలకి మేము బానిసలం. మేము రాజులం కాదు, కూటమి నేతలు రాజులు కాదు, బానిసలం. సర్వీస్ చేయడానికి వచ్చాం, వాళ్ళకి సేవ చెయ్యాలి. ప్రతి రూపాయి పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజే చెప్పారు, నేను జీతం తీసుకుంటాను, ఎందుకంటే నాకు ఆ జీతం ముట్టుకున్నప్పుడు అలా నాలో భయం రావాలి, బాధ్యత గుర్తు రావాలి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? మేము ప్రజలకి సర్వీస్ చేయడానికి ఉన్నాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు, సో సాక్రిఫైస్ చేశారు అక్కడ జీతాన్ని. జీతం తీసుకోలేదు, 1 రూపాయి తీసుకున్నారు. అందుకని ఆయనకు ప్రజల మీద భయం లేదు, బాధ్యత లేదు. అందుకని ఇష్టం వచ్చినట్టు చేశారు. అందుకే నేనిచ్చా అనే పదమే ఆయన్ని అదో పాదాలని తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు కదా, ఒక డిక్టేటర్షిప్ ఉంది, ఒక డెకోరేస్ మూమెంట్స్ ఉన్నాయి అతని దగ్గర. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక డెకోరేస్ తీసుకునే డెసిషన్. అది ప్రజల ఆస్తుల్ని మెల్లగా కబ్జా చేసే ఒక చాలా క్రిమినల్ మైండ్ తో చేసిన యాక్ట్ ఇది. మేము దీన్ని రాగానే దీని మీద దృష్టి పెడతా అన్నారు. అలాగే మొదటి 2వ సంతకమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టేశారు. ప్రజలకి భరోసా వచ్చిందండి. ఆయన ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెడితే కూటమి రాగానే అమరావతిలో పెరిగిన పిచ్చి మొక్కలు తీసివేతతో స్టార్ట్ అయింది. అర్థమైందా? ఆయన కూల్చివేతలకి అధిపతి. మేము రాష్ట్ర అభివృద్ధిని గాడిని పెట్టడంలో కూటమి ముందు ఉంటది. 2014లో అంతో ఇంతో జరిగిందంటే ఆ రోజు మద్దతు ఇవ్వబట్టి బీజేపీ, టీడీపీ, జనసేన దూరంగా ఉన్న మద్దతు ఇవ్వబట్టి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. టీడీపీ పాలనలో ఉన్న ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సూచించిన ఏదైతే ఉద్దానం సమస్య ఇలాంటి కొన్ని సూచనలు చేశారో ప్రభుత్వం తీసుకుంది, దాని మీద దృష్టి పెట్టింది. ఇది ఎక్కడ పాపకారం అండి? అసలు వైసీపీ పార్టీలో ప్రతిపక్షమే లేకుండా వైనాట్ 175 అన్నాడు అంటే ప్రతిపక్షాలు బ్రతకొద్దా? ఆయన ఒక్కడే ఉంటాడా రాష్ట్రంలో? ఆ స్లోగన్ ఎత్తడమే ఎంత తప్పు, ఆలోచన ఎంత దారుణం. సో అందుకనే ప్రజలు గమనించారు. ఏం ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ ఏంటి? మీరు మొత్తానికి శివపార్త్ గారు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ ఒక 1 వీక్ ముందు నుంచి కూడా ఒక రూమర్ ఒకటి క్రియేట్ అయింది. ఒక రూమర్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అని చెప్పేసి. బట్ నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకు